ఆదర్శ గ్రామ అభివృద్ధిలో ఎంప్లాయీస్ అందరూ భాగస్వాములు అవుతున్నారని సర్పంచ్ స్వప్న హరీష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో గ్రామ ఎంప్లాయీస్ తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా రాజును, ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సర్పంచ్ స్వప్న హరీష్ తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ఎంప్లాయీస్ యూనియన్ కు చెందిన ఉద్యోగులందరూ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి నిత్యం సహకరిస్తున్న ఉద్యోగులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు గుర్రాలగొంది ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో నూతనంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గుర్రాలగొంది ఎంప్లాయీస్ తరపున ఎటువంటి హెల్ప్ అయినా గ్రామానికే కావచ్చు, లేక స్కూల్ పిల్లలకే కావచ్చు, మా సాయశక్తుల కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అధ్యక్షులుగా కోళ్ళ రాజు గారిని, మరియు జనరల్ సెక్రటరీగా మట్టె వెంకటరెడ్డి గారిని, మరియు మిగతా గౌరవ పెద్దవారినందరినీ కూడా గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా గుర్రాలగొంది గ్రామంలో ఇప్పటికే శ్మశాన వాటిక కానీ మన పాఠశాలలో నీటి సౌకర్యం మరియు టాయిలెట్ మరుగుదొడ్లు కూడా గతంలో ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు చేసినారు. అదే స్ఫూర్తితో ఈరోజు గుర్రాలగొంది గ్రామంలో ఎలాంటి సహాయ సహకారాలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు వారి ఒక 100 మందితో కమిటీ వేసుకోవడం నిజంగా సంతోషకరం. భవిష్యత్తులో వారి అండదండలు గ్రామానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.